మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. ఆగస్టు 4వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 41వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఇది చాలా వింతగా ఉంది. లాజరు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. అతడు తిరిగి బ్రతికే అద్భుతం జరగకముందే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చేరిపోతున్నాయి. ఈ ఆశ్చర్య కార్యం జరిగిన తరువాతనే స్తుతులు నర్పించడం జరుగుతుందనుకున్నాము. కానీ ఇక్కడ యేసు తాను పొందబోతున్న దాని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు. పుష్కలమైన దీవెనల వాన కురియక ముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది. దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకి అంత నమ్మకం. యుద్ధానికి వెళ్ళకముందే విజయగీతం పాడేస్తున్నాడు. విత్తనాలు చల్లేవాడు కోతకాలపు పాటలు పాడుతున్నాడు. అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్తుతులు. ఎవరైనా సైనికులు యుద్ధరంగానికి బయలుదేరుతుంటే జయభేరులను మోగిస్తారా? ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషంగా స్తుతిగానాలు పాడతారా? కానీ యేసు ప్రభు ప్రార్థనలో అసాధారణమైనది, తెచ్చిపెట్టుకున్నది ఏమీ లేదు. అద్భుతాలు జరగాలంటే స్తుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం. ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది. స్తుతులు సంగతులను మార్చేస్తాయి. మన ప్రార్థనల్లో స్తుతులు దేవుణ్ణి సంతోషపెట్టినట్టుగా మరేవీ సంతోషపెట్టలేవు. ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతాస్తుతులు అతన్ని ధన్యునిగా చేసినంతగా మరేవీ చేయవు. ఒకసారి చైనాలో ఇలాంటి సందర్భంలోనే నేను గొప్ప ఆశీర్వాదం పొందాను. స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త వచ్చింది. నా హృదయమంతా నీడలు కమ్ముకున్నాయి. ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవడం లేదు. దాన్ని భరించగలగడానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకున్నాను. బాధ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ సమయంలో నేను దారి వెంట వెళ్తూ ఒక మిషన్ ఆఫీసు గోడ మీద ఈ మాటలు చదివాను: కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడు. అలాగే చేశాను. క్షణాల్లో నీడలన్నీ విడిపోయినాయి. అవును, కీర్తనాకారుడు రాసింది నిజమే. దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మా మంచి దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి ఎడారిలో సెలయేర్లు వర్తమానాల ద్వారా ప్రభువా అనేకుల్ని బలపరుస్తూ వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దిన వర్తమానం ద్వారా ప్రభువా అయా మేము ఆత్మీయ స్థితిలో మరి యొక్క ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నాం ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా. అయా విషయం జరగకముందే, కార్యం జరగకముందే నీకు కృతజ్ఞతాస్తుతులు నీవు ఏ విధంగా చెల్లిస్తూ వచ్చావు ప్రభా, మమ్మల్ని కూడా అలాగే చెల్లించమంటున్నావు ప్రభా. అవును తండ్రి, నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా, నీకు వందనములు స్తోత్రములయ్యా. ఎడారిలో సెలయేరుల ద్వారా అనేకుల్ని బలపరుస్తున్నావయ్యా, నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా. అనేకుల్ని ఆదరిస్తున్నావా, నీకు స్తోత్రమయ్యా. అనేకులు శ్రమలలో వారికి ఎంతో గొప్ప ఊరట కలిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, ఈ దినం వర్తమానం విన్నవారిని కూడా ప్రభా నువ్వు దర్శించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. వారి శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభా అయ్యా నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, నీకు స్తుతులు అర్పించేవారిగా ఉండటానికి ఈ దినం వారిని దర్శిస్తూ వచ్చే వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినం నుంచి మేమందరం కూడా ప్రభా అయా మా యొక్క శ్రమలో, శోధనలో, ప్రతి విధమైన ఇబ్బందుల్లో తండ్రి నిన్ను స్తుతించి ఘనపరిచేవారిగా, కార్యం జరగకముందే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినం తండ్రి ఎవరెవరైతే ప్రభా అనాథలుగా ఉంటున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దిక్కులేని వారికి దిక్కు నువ్వే ప్రభా. అయా వారికి నీ దిక్కుగా ఉండి ప్రభా నీవే కనికరం చూపించి వారికి కావలసిన కృపా కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు ప్రభా, కనికరం చూపించండి అయ్యా. నీ కృప ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే తండ్రి ఈ యొక్క వర్షాలకు కానీ తండ్రి ఈ యొక్క పరిస్థితుల్లో తండ్రి అనేకులు అయా గృహాలు లేకుండా ఉన్నారు ప్రభా, అనేకులు ఆశ్రయం లేకుండా ఉన్నారయ్యా, కనికరం చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మానసిక వికలాంగులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి కూడా నీ కృప కాపుదల దయచేసి వారికి కూడా ప్రభా
స్వస్థత విడుదల దయచేయమని వేడుకొంచు. బంధకాల నుంచి విడుదల దయచేయమని, ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ఈ రోజు దేవుని వాగ్దానము, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. హెబ్రీ 13వ అధ్యాయము 5వ వచనము.